ఈ సోకాళ్ళు కృష్ణయ్య నువ్వేనన్నమాట. ఎస్ సార్. నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని 2 నెలలు కూడా పనిచేయడం లేదు. ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు? నిన్నేరా? సార్, నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్. అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా? అమర్యాదగా పిలవకూడదు కదా సార్. నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే, ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతి పళ్ళు రాలగొట్టాను. ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు. అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్. అయింది కానీ ఇక చాలు. మరైతే వెళ్ళొచ్చా సార్? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటో 2 in 1? అదే నాకు మండుద్ది. నా నెంబర్ 211 సార్. సరదాగా అన్నాలేవోయ్. అది సరే గాని నేను ఒక పెళ్ళాంతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను. నువ్వు 2 పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా? సార్, చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్? నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక నుంచి వణుకు పుట్టుకొస్తుంది. వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొందా. నా పరిస్థితి అదే. ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి, బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైనవాడు, హెడ్ తో సహా మునిగినవాడు 2 పెళ్ళాలున్నవాడు. అది సార్. బాబు 211 గారు. అదే నాకు మండుద్ది. నువ్వు కూడా నన్ను 2 in 1 అని పిలుస్తావా? అబ్బే లేదండి బాబు, నేను 211 గారు అన్నానండి. 211 అని పిలిచావా? మరి నాకు అలా వినిపించిందే. దీన్నే భుజాలు తడుగు కూడా అంటారా? అంతేనేమో. బాబు, నాకు 2 పెళ్ళాలనండి. పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపలెట్టేశారు. ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలేయాలి కదండి. అదే నాకు మండుద్ది. నేను 2వ పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవా. ప్రతి యదవా మాట్లాడేవాడు. నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి? తమ టోపీ పెట్టుకోండి. షటప్. అలాగే దాందే ఉంది. కొత్తగా వచ్చిన తమ 211 కానిస్టేబుల్ మా ఊడిని ఒక లోపల వేసాడంట. ఆడిని బయట ఎట్టేయాలి తమరు. కుదరదు. తమరు టోపీ పెట్టుకోండి, కుదురుద్ది. కుదరదు. కుదరదంటారా? అయితే ఒకసారి ఇలా చూడండి. కుదురుతుంది. 211. ఎస్ సార్. ఇలారా. పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు. అదే నాకు మండుద్ది. వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్. చూస్తే చూసావు గాని వాడిని వదిలేవయ్యా. కుదరదు సార్. 20% ఇస్తాను, వదిలే. కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ స్టేషన్కి ఎస్ఐని నేనా నువ్వా? నేనే గనక ఎస్ అని అయ్యి ఉండుంటే వీడిని కూడా తన్ని లోపలేసేవాడిని. లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసి ఉండేవాడిని. షటప్. నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మునరత్నం, నువ్వు 7 గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి. మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట. మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. కృష్ణయ్య 211. ఎస్ సార్. నువ్వు మా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు సార్? అదేనోయ్, సంతకెళ్ళి కూరలు పట్టరావడం, పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం, మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్? అక్కర్లేదు, ఐరన్ చేస్తే చాలు. అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్? షటప్. ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొత్సు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసిరండి సార్. ఐ సే యు షట్ అప్. అదే నాకు మండుద్ది. నేను చేస్తే తప్పులేంది మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్? గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి, మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్. కృష్ణయ్య, నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వద్దు, సామాన్లు సర్దొద్దు, నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. కొత్తగా ఊళ్ళో దిగి గంట కాలేదు, ఇంట్లో సామాన్లు కూడా సర్దలేదు, ఇంకా ప్రయాణ బడలికి కూడా తీరలేదు, అప్పుడే ట్రాన్స్ఫరా? ఈసారి ఏం ఘనకార్యం చేశారు? మా ఎస్ఐ గారు ఇంటి పనులు చేయమన్నాడు. అలాంటివి మన ఒంటికి పడవని స్ట్రాంగ్ గా చెప్పాను. ఇంకే స్ట్రాంగ్ గా ఓ తన్నుతానుంటాడు. ఈ ఊళ్ళో తంతే ఆ ఊరికి, ఆ ఊళ్ళో తంతే ఇంకో ఊరికి. ఇలా ఎంతకాలం అండి? మీరే ఎస్ఐ అంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా.
అసలు పెళ్లి చూపులో మీరు ఎస్ఐ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అదే నాకు మండుద్ది. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు? మనం అర్జెంట్ గా బయలుదేరాలి. పిచ్చి మొహం దాన్ని. ఎస్ఐ అంటే నమ్మేసి పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ అదే లూప్ వేయకు. అప్పుడే లోపెందుకోండి. అయ్యో, నేను చెప్పింది అది కాదు. చెప్పిందే తిరిగి తిరిగి చెప్పడం. ముందు ఇవన్నీ సర్దు, అవతల బస్సుకు టైం అవుతుంది. ఇప్పుడే అన్ని విప్పాను, మళ్ళీ సర్దడం నా వల్ల కాదు బాబు. నీ వల్ల కాదా? అయితే నేను సచిన్ తీసుకు వెళ్ళిపోతాను. దాన్ని తీసుకెళ్తారా? మిమ్మల్ని అమ్మో కొట్టకు, నేనే సర్తాను. త్వరగా సర్దండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు, పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు, మరి శృంగారకాంక్షలు. అవి రాత్రి చెప్తాను. అయితే ఓ కండిషన్, నువ్వు రాత్రంతా ఇక్కడే ఉండాలి. హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు. వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో. అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా? ఐడియా. సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను. నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసాయి. నేను డ్యూటీ ఫినిష్ చేసుకుని అక్కడికి వస్తాను. అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు. ఈ ఐడియా బాగుంది. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే, మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను అరే, వచ్చాను. మర్చిపోయారనుకున్నాను. మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడత పోరు లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కి బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరం ఇటు నుంచి ఇటే ఒక చోటుకి వెళ్ళాలి. మీకు ఇష్టమైన అరకుడు తెచ్చాను. మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు. మీరు నాతో వస్తున్నారు అంతే. రండి. సైకిల్ చేద్దాం. రండి. ఎప్పుడు నిద్రేనా? దిగండి. మనోళ్ళు గెస్ట్ హౌస్ తీసుకొచ్చాడు. ఈ గెస్ట్ హౌస్ బుక్ చేశాను. అమ్మో, రండి. మీది రూమ్ నెంబర్ 5. ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సచ్. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ. సచ్చా, అది రుక్కు. ఏమే లక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే బుట్టబొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే? నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా? నాచి తొంగ బుర్ర. ఎప్పుడు చూసినా నన్ను ఆడిపోసుకుంటావేమే చుప్పనతి సూర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఆపండి. ఏం చేస్తానా? మీరిద్దరూ ఇలా సద్దాం హుస్సేన్, జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్ది నన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు ఈ నడాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఈ 2 రూములోను 2 విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు. విఐపీలా? బీపీ కేసు లాగా ఉన్నారు. నేడే చూడండి, చంద్రగిరిలో భారీ సెట్టింగులతో, రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద నటించిన నటరాజు కళామండలి తొండవాడ వారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం. ఆలసించిన ఆశాభంగం. దుశ్శాసన, ద్రౌపది ధర్మ విజిత జని ధర్మదుడే ఒప్పుకున్నాడు. ఈ బంధకి మనకిప్పుడు బానిస. పాంచలని వివత్సను గావింపు. నాయనా దుర్యోధన, నీకిది అనుచితము నాయన. ఉచితానుచితాలు నాకు మరొకరు బోధించనవసరము లేదు. దుశ్శాసన, నా శాసనము అమలు పరచుము. అటులనే అగ్రజ.
ఆనంద్ ఏడి? అదిగో నేను మీద ఉన్నాడుగా. ఓకే. ఇంటర్వ్యూ లేదు, పాడలేదు. ఇది కథతో నీకు బుద్ధి చెప్పదు. ఆగో ఆగరా. ఇది 3వ వీధిరా బాబు. ఇక్కడ నేను పరిగెత్తలేకపోతున్నాను. కృష్ణ పరమాత్ముడు వేషం వేసి మాయల పక్కిరిలా మాయమైపోతావా? ఇంటికి రాకుండా ఉంటావా? అప్పుడు చెప్తాను నీ పని. అమ్మో, చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు. మళ్ళీ కాలు గడిగేస్తుంది. ఏమిట్రా, ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక. ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతుర్ని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. మేనల్లుడు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళు తోమేవా, చీమిడి తీసావా, సబృద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను. నీ అమ్మ రావట్లేదు కదా? రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నాం. ఏంటి, ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మీసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలో చూశాను, కృష్ణుడు మీసాలు ఉండవు. కృష్ణుడు మీసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోసి నీ పాతివ్రత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే? అక్కడోసారి కడిగావు, ఇక్కడోసారి కడిగావు, ఆ మూలోసారి కడిగావు, ఈ మూలోసారి కడిగావు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో, అవే మాట్లాడండి. అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపూజలు మిగిలిపోయాయి. అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. నీ యవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట. బావా, నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడం నేను చూస్తానుగా.